దేవుని పరిశుద్ధ నామమున దేవునితో చివరి దినం వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనుభవంగా మొదటి రోజు నేను ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం దొరికింది. మరియు చివరి రోజు మరొకసారి అవకాశం దొరికినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. యేసు ప్రభువు వారు గురువారం పస్కా విందు చేసుకున్న తర్వాత శుక్రవారం సాయంత్రం ఆయన దేహము సమాధిలో ఉంచారు. 24 గంటల సమయంలో ఆయనతో 24 గంటల సమయం, పస్కా విందు నుంచి సమాధి చేయబడే వరకు 24 గంటల సమయం. 24 గంటల సమయంలో ఆయనతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు 12 మంది గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం. 24 గంటలు 12 మంది వ్యక్తులు. ఈ 12 మందిలో కొంతమంది మంచివారు, కొంతమంది చెడ్డవారు. మనం మంచివారి యొక్క లక్షణాలు మనం తీసుకుందాం, చెడ్డవారి యొక్క లక్షణాలని మనలో ఉంటే విడిచిపెడతాం. మొట్టమొదటిగా యేసు ప్రభువు వారు పస్కా విందు అయిన తర్వాత గెత్సెమనే తోటకు వెళ్ళి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో తన శిష్యుల్ని మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆ శిష్యులందరూ కూడా నిద్రపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రార్థన చేయవలసిన సమయంలో ఈ శిష్యులు నిద్రపోతున్నారు. మనం ఎట్లా ఉన్నాం? పేతురు మొదలగు వారందరూ కూడా రాత్రి అంతా కూడా మెలకువగా ఉండి చేపలు పట్టేవారు. రాత్రులు మెలకువగా ఉండటం అలవాటు. అయితే ప్రార్థన చేయమనేసరికి వారికి నిద్ర వచ్చింది. మనలో చాలా మంది అలాగే ఉంటాం. ఏదైనా టీవీ ప్రోగ్రామ్స్ లేకపోతే మరొక విషయం ఉంటే చాలాసేపు మెలకువగా ఉండి మనం చూస్తాం. ప్రార్థన సమయం వచ్చేసరికి మనలో సైతాను నిద్ర ఇస్తారు. అంచేత తాను నిద్రపోయినటువంటి పేతురే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ప్రభువు కూడా మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనం నిద్రపోయే శిష్యుల వలె ఉండదు, మెలకువగా ఉండి ప్రార్థన చేసే శిష్యులుగా ఉన్నాం. రెండవదిగా ఆయనను అప్పగించడానికి వచ్చినటువంటి యూదా ఇస్కరియోతు 30 వెండి నాణ్యాలకు ఆశపడి ఆయనను శత్రువులకి అప్పగించాడు. మనం యూదా ఇస్కరియోతు ఎందుకు అప్పగించాడంటే అతనికి ధనాశ ఎక్కువైపోయింది. ఈ ధనాశ సమస్తమైన కీడులకు మూలము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మీరు ఆ మాట చూడవచ్చు. మనం మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయం 46వ వచనంలో ఇతను ఒక గుర్తు పెట్టుకుని యేసు ప్రభువును అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ధనాశకు లోబడి యేసు ప్రభువును అప్పగించాడు. మనలో చాలా మంది ధనం కోసం చేయని మోసం లేదు, ఆడని అబద్ధం లేదు. ధనం కలిగి ఉండట ఎంత మాత్రమో నేరం కాదు, ధనం కలిగి ఉండటం పాపం కాదు. బైబిల్లో చూస్తే యోబు ధనవంతుడే, అబ్రహాము ధనవంతుడే, బర్నబాసు ధనవంతుడే, చాలా ధనవంతులు ఉన్నారు. ధనము కలిగి ఉండట నేరం కాదు, కానీ ధనాశ కలిగి ఉండట చాలా నేరం, దేవునికి అసహ్యమైనటువంటి విషయం. మనలో ధనాశ ఉన్నదా? చాలా మంది ధనం కోసం, లంచం కోసం దేవుడిని విడిచిపెట్టే యూదా ఇస్కరియోతు 30 రూపాయల కోసం, 30 రూపాయల కోసం యేసు ప్రభువుని ఏ విధంగా అప్పచెప్పాడు. చివరికి అతని బ్రతుకు ఏమైందంటే అతను నిరీక్షణ లేకుండా గురి పెట్టుకుని చనిపోవాల్సి వచ్చింది. సో మనం ఇస్కరియోతు యూదా ఉండదు, ధనాశను విడిచిపెడతాం. ధనాశ సమస్తమైన కీడులకు మూలం. తర్వాత పేతురు చాలా ఒక విధంగా చెప్పాలంటే దుడుకు స్వభావం కలిగిన వాడు. ప్రభు ఏం చెప్పాడంటే గొర్రెలు కాపరిని కొడతారు, మీరు
మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు అని చెప్పినప్పుడు ఈయనేమన్నాడంటే, ప్రభా వాళ్ళందరూ విడిచిపెట్టినా సరే నేను మాత్రం మిమ్మల్ని వదలను, నేను అసలు మీతో నేను చెరలోకి ప్రాణం సైతం నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నీవు నా కోసం ప్రాణం అర్పిస్తావా? రేపు కోడి కూయిక ముందు నన్ను ఎరుగను అని నీవు 3 సార్లు అబద్ధం చెప్తావు అని అన్నారు. అదేవిధంగా అతను 3 సార్లు ఇతనిలో కొన్ని దుర్గుణాలంటే మనకు రాకున్నటువంటి మనకు ఉండకూడనటువంటి 3 విషయాలు ఇతని దగ్గర ఉన్నాయి, పేరు దగ్గర ఉన్నాయి. ఇతను తర్వాత పశ్చాత్తాపడి సంతాపడి ఏడ్చి అట్లా దేవుని యొక్క శక్తిని పొంది చాలా గొప్ప ధైర్యంగా సువార్తను ప్రకటించాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందక ముందు చాలా భయపడుతున్నాడు. అతను భయపడుతూ దూరం నుండి యేసు ప్రభువుని వెంబడించినట్టుగా మనం చూస్తాం. తర్వాత మనలో కూడా కొంతమంది నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి భయపడతాం, లేక సిగ్గుపడతాం, లేకపోతే మనకు వచ్చే లాభం అవుతుందేమో అని అనుకుంటాం. ఇతరులు నన్ను తక్కువ కులానికి చెందిన వాళ్ళు అని అనుకుంటారేమో, అవమానం వస్తుందేమో అనుకుంటాం. అంతవరకు చక్కగా దేవుని యొక్క సహవాసంలో ఉన్నటువంటి పేతురు ఇప్పుడు ఎవరితో కూర్చున్నాడంటే బంధువులతో కూర్చున్నాడు. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక అనే విషయం మనకన్నీ తెలుసు. వాక్యం 1 కీర్తనలో మనకి అందరికీ ఇంచుమించుగా అందరికీ కూడా కంఠస్థమైంది. కానీ మనం ఎవరితో మన సహవాసం ఎవరితో ఉంది? దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెప్తారు. యేసు ప్రభు సహవాసంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి పోయి భక్తులతో కూర్చున్నాడు. వాళ్ళు వచ్చి, ఇదిగో నీవు గలిలయుడు కదా, నువ్వు ఆయనతో కూడా తిరిగావు కదా అంటే, లేదు లేదు అని గుర్తు పెట్టుకున్నాడు. నాకు అసలు ఎవరో తెలియదు, నాకు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన 3వసారి అబద్ధం చెప్పిన తర్వాత కోడి కూసింది. అప్పుడు యేసు ప్రభు యొక్క మాటలు గుర్తు తెచ్చుకుని అతను సంతాపపడి ఏడ్చాడు. ఇక్కడ శిష్యులు ఇద్దరు కూడా తప్పు చేశారు. యూదా ఇస్కరియోతు తప్పు చేశాడు, పేతురు కూడా తప్పు చేశాడు. అయితే నిరీక్షణ లేకుండా తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు మేము ధనాశకు లోనై మిమ్మల్ని అప్పగించాను, నన్ను క్షమించండి అని ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే గ్యారంటీగా ప్రభు క్షమించేవారు. ఎందుకంటే ప్రభు ఎంత క్షమాపణం కలిగిన వారంటే, తనను హింసించే వారిని, తనను చంపేవారిని, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించండి అని పేర్కొన్నటువంటి ఒక దయార్థ హృదయం, కరుణామయుడు ఆయన తన శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతును డెఫినెట్ గా తప్పనిసరిగా క్షమించి ఉండేవాడు. కానీ ఆయన నిరీక్షణ లేకుండా ఉరి వేసుకుని చనిపోయాడు. అయితే పేతురు సంతాపపడి ఏడ్చిన బైబిల్లో ఏమిటంటే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము లక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగజేస్తుంది. మనం పాపం చేయకుండా ఉండాలా అంటే తప్పనిసరిగా ఏదో సందర్భంలో మనం పాపం చేసే అవకాశం ఉన్నటువంటి ఈ దేహంలో ఉన్నాం. ఈ దేహంలో ఉన్నంతకాలం మనం పాపం చేయడానికి అవకాశం ఉన్నది, చేస్తాం. చేసినప్పుడు మనం సంతాపపడి ఏడిస్తే ప్రభు దగ్గరికి మనం వేడుకున్నట్లయితే ఆయన మన పాపం క్షమిస్తాడు. మనం తెలిసి కానీ తెలియక కానీ లేక ప్రలోభానికి లోనే కానీ మనం పాపం చేసినప్పుడు మాట వలన, క్రియ వలన, తలపు వలన, ఈ వృద్ధ నిబంధనలో చాలా ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే తలపు వలన. పాత నిబంధనలు ఎంతైతే నేను ఎవరైనా చంపాలి అనుకుంటే నేను వాడిని చంపితే, నేను పుడిచిన వ్యక్తి చనిపోతేనే నేను నరహత్య చేసినట్టుగా పరిగణిస్తాను. కొత్త నిబంధనలో మాత్రం సహోదరుడు చూసి వ్యర్థుడా అంటే మనం పాపం చేసినంతో సమానం, వాడిని నరహత్య చేసినంతో సమానం. చాలా మంది భర్తలు ఆ భార్యని చాలా ఏదో హక్కు ఉన్నట్టుగా చాలా ఇష్టమైనట్టుగా మాట్లాడుకుంటారు. ఏ బిజినెస్ ఇంకా పొందవలేదా అని అరుస్తూ ఉంటారు. అయితే దేవుడి స్వరూపంలో చేయబడినటువంటి ఒక మానవుడిని నీవు వ్యర్థుగా అని పిలిస్తే, యూజ్లెస్ ఫెలో అని పిలిస్తే నీవు నరహత్య చేసినంత పాపాన్ని కోరుకుంటున్నావు. కాబట్టి మన మాటలోను,
క్రియలో తలంపులో పాపం చేయకలేదు. మన మనసులో ఒక పాప మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం చేసినంత పాపం మనం మోహపెట్టుకుంటాం. కాబట్టి మన క్రియ, మాట, తలంపు పవిత్రంగా ఉండేలా చూసుకోవాలి. మూడవదిగా హేరోదు లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనంలో హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించాడు. ఆయన గురించి విని చాలా సంగతి విన్నందువల్ల ఏదైనా ఒక సూచక్రియ చేస్తే చూడాలని ఆశిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది సూచక్రియలు కావాలని అంటున్నారు. సూచక్రియలు చేయాలని ఒక మంచి దేవుడైన సంఘటనలు చెప్పే ప్రసంగికుడికి ఎక్కువ వాల్యూ లేదు. కానీ టచ్ అనగానే అతను పడిపోతే అతను ఏదో ఒక గొప్ప ప్రసంగికుడు అనుకుంటారు. అటువంటి వ్యక్తులు వస్తుంటే అతన్ని చూస్తానికి బంధుపతంగా జనం అవుతున్నారు. ప్రభువు పడిపోయిన వాళ్ళని లేపడి కానీ బాగా ఉన్నవాడిని కింద పడేసిన ఎక్కడ బైబిల్లో లేదు, ప్రభు ఎప్పుడు చేయలేదు. ఆయన శిష్యులు కూడా శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నటువంటి కుంటి భిక్షకుని నుంచి నీవు వెండి బంగారాలు నా దగ్గర లేవు, యేసునామంలో లేచి నిలబడు అని ఆ కుంటిమంతో చెప్పగానే వాడు కూర్చువాడు. కానీ వాడు దిక్కున లేచాడనే మాట మనం చెప్పాలి. దిక్కున అంటే మనం కూర్చున్న వాళ్ళు లేవాలంటే కొంచెం టైం పడుతుంది, దిగ్గుగా తెస్తాం. కానీ వారికి ఆ నరాల్లోకి ఎటువంటి శక్తి వచ్చిందంటే చక్కని లేచి ఒక్క సెకండ్లో లేచాడు. సో చాలా మంది ఈ సూచక్రియలు చూడాలి. ఐ వాంట్ సైన్స్, నేను సూచక్రియలు మహత్కార్యాలు చూడాలి అని ఆశ ఉంటుంది. కానీ దేవుని వాక్యం ముఖ్యమనే సంగతి గుర్తించాలి. మనం ఏ రోజు వల్లే ఉన్నామా? తర్వాత మనం ఏ రోజు వలే ఉండకూడదు. ఏ రోజు తర్వాత పిలాతు దగ్గరికి వచ్చిన తర్వాత పిలాతు జనసమూహాన్ని ఒక ప్రశ్న వేశాడు. మీకు బరబ్బా కావాలా, క్రీస్తు అనబడినటువంటి యేసు కావాలా అన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడవచ్చు. అయితే ఎప్పుడైతే జనసమూహం ఎవరిని కోరుకున్నారంటే నాకు బరబ్బా కావాలి. బరబ్బా ఒక బందిపోటు దొంగ, చాలా ప్రాబ్లమేటిక్ పర్సన్. ఒక మంచిమని కోరుకోకుండా, జనాలకు ఉపకారం చేసినటువంటి వ్యక్తిని కోరుకోకుండా, అనేక మందిని స్వస్థపరిచినటువంటి వ్యక్తిని కోరుకోకుండా, అనేక మందిని అపవిత్రాత్మలు వెళ్ళగొట్టినటువంటి వ్యక్తిని కోరుకోకుండా వారు ఈ జనసమూహం ఎవరిని కోరుకున్నారంటే ఒక నేరస్తుని, ఒక బందిపోటు దొంగని, పట్టణంలో అల్లరి చేసినటువంటి వ్యక్తిని, అర్హతకుడైనటువంటి వ్యక్తిని కోరుకున్నారు. మనం రాంగ్ చాయిస్ చేసుకున్నాము. చాలా మంది రాంగ్ చాయిస్ తీసుకుంటారు. లోతు మనం బైబిల్లో చూసినట్టయితే అబ్రహాము నువ్వు ఇట్లా పోతావా అని అడిగితే అతను పచ్చని పైరు చూసి సోయరికి వెళ్తానని, సొదొమకు వెళ్తానని అతను ఆ రాంగ్ చాయిస్ తీసుకున్నాడు. అటువంటి రాంగ్ చాయిస్ తీసుకోవడం వల్ల అతని తర్వాత అతని కుమార్తెల జీవితం ఏమైందో మీకు బాగా తెలుసు. కాబట్టి మనం రాంగ్ చాయిస్ తీసుకుంటున్నామా లేదా? వాళ్ళు సరైన దానిని ఎంపిక చేసుకోలేదు. అయితే యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉన్నది, మీకు అందరికీ గత సంవత్సరం మాట. యెహోషువ 24:14లో మీరు అమోరీయుల దేవతను మొక్కుతారు, అమోరీయుల దేవతను మొక్కుతారు, ఎవరిని మొక్కుతారు, మోయాబు దేవతను మొక్కుతారు, వాళ్ళు మొక్కుతారు, నాకు అవసరం, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించాను. అటువంటి సరైన డిసిషన్ మనం అందరూ తీసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నంతకాలం యేసు ప్రభువును మాత్రమే ఆరాధిస్తేనే మంచి చాయిస్ తీసుకున్నట్టు. మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా? యేసు ప్రభు చెప్పినటువంటి ఇరుకు మార్గంలో ప్రవేశిస్తున్నామా లేదా? నాశనం పోయే దారి చాలా విశాలంగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. మనం ఏ దారిలో వెళ్తున్నాం? ఈ జనసమూహం రాంగ్ చాయిస్ తీసుకున్నారు. మనం అతని రాంగ్ చాయిస్ తీసుకోకుండా ఉన్నాం. తర్వాత పిలాతు ఏం చేశాడంటే, యేసు ప్రభు ఏ విధమైనటువంటి నేరము చేయలేదనే సంగతి పిలాతుకు తెలిసిపోయింది. వీళ్ళు అసలు చేత అప్పగించాడనే సంగతి గ్రహించాడు. ఇతని ఎందుకు నాకు ఏ నేరమో కనపడలేదని చెప్పాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఈ పిలాతు ఏం చేశాడంటే, యేసు ప్రభు నిర్దోషి అని తెలిసిన తర్వాత కూడా అతను ఏం చేశాడంటే
ప్రజలను సంతోషపెట్టాలని. మార్కు సువార్త 15:15. పిలాతు జన సమూహం సంతోషపెట్టాలని మనసు కలవాలి. ఓకే, అక్కడ పిలాతు ఏం చేశాడంటే జన సమూహాన్ని సంతోషపెట్టాలి. తను యేసుప్రభు నిర్దోషి అని తెలిసినా కూడా, ఏ పాపం చేయని వాడని తెలిసినా కూడా జన సమూహాన్ని సంతోషపెట్టాలని ఆశిస్తున్నాడు. మనం జన సమూహాన్ని, ప్రజల్ని సంతోషపెట్టాలని ఆశిస్తున్నామా? పౌలు భక్తులు అంటారు, నేను మనుషులను సంతోషపెట్టాలని అనుకుంటే నేను దేవుని సేవకుని ఎన్నెత్తి కాదని. నేను ఖండిస్తాను, బుద్ధి చెప్తా, గద్దిస్తా. ఐ డోంట్ కేర్, మీరు నన్ను మళ్ళీ పిలిచినా పిలవకపోయినా పర్వాలేదు అని పౌలు గారు చాలా ఖచ్చితంగా తన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలని చాలా గద్దింపు మాత్రం మాట్లాడతారు. నాకు మాస్టర్ గారిని నేను ఇటీవల కలుసుకున్నప్పుడు అడిగాను, సార్ మీరు చాలా కఠినంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు గద్దిస్తున్నారు అంటే ఆయన ఏమన్నారంటే, నేను కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవడేమనుకుంటే నాకు ఎందుకు, నేను కరెక్ట్గా ఉన్నాను, నన్ను ఏం చేయలేదు, నేను మాత్రం దేవునికి భయపడేవాడిని, దేవుని సంతోషపెట్టాలి అంతే, మనుషులు సంతోషపెట్టాలని వాళ్ళని సమర్థీయడం అంటే వాళ్ళకి ఇచ్చక మాటలు చెప్పడం, వాళ్ళని గద్దించకుండా, వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళని గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా, ఖండించకుండా ఉన్నట్లయితే మనం దేవుడికి తర్వాత లెక్క చెప్పాలి. కాబట్టి ఈ పిలాతు మనుషులను సంతోషపెట్టాలని ఆశిస్తున్నాడు, మనం దేవుడిని మాత్రం సంతోషపెట్టాలని ఆశిస్తాం. తర్వాత యేసుప్రభుని సిలువగా తీసుకెళ్తున్నప్పుడు కురేనీయుడైన సీమోను, మార్కు సువార్త 15:21 మనం చూడవచ్చు. ఈ కురేనీయుడైన సీమోను యేసుప్రభు మోస్తున్న సిలువను కొంత దూరం మోసాడు. యేసుప్రభు యొక్క శ్రమల్లో కొంత భాగం పంచుకున్నాడు. యేసుప్రభుకి కొంత సహాయం చేశాడు. మనం కూడా యేసుప్రభుకి సహాయం చేసేవాళ్ళంటారు. చాలా మంది అనుకుంటారు, అప్పుడైతే యేసుప్రభు ఉన్నాడండి కాబట్టి ఆయన మోసాడు, మనం ఎవరికి సహాయం చేస్తాం? యేసుప్రభు అంటే ప్రభు చెప్పాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే. కాబట్టి మనం మన చుట్టూ ఉన్నటువంటి, మన సంఘంలో ఉన్నటువంటి, మనకు తెలిసినటువంటి పేదలకు, మన సంఘంలో ఉన్నటువంటి విధవరాలకు, మనకు తెలిసిన విధవరాలకు మనకు శక్తి కొలిది మనం సహాయం చేసినట్లయితే అది దేవుడికి చేసినట్లయితే. కురేనీయుడైన సీమోను యేసుప్రభుకి సహాయం చేశాడు, మనం కూడా సహాయం చేసేవారు. తర్వాత రోమా సైనికులు మత్తయి సువార్త 27:35 వారు యేసుప్రభుని సిలువ వేశారు. వాళ్ళు తమ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కానీ చాలా మంది అనుకుంటారు, నేను యేసుప్రభుని సిలువ వేయట్లేదు అని అనుకుంటారు. మనం అనేక సార్లు మహాకంగా సిలువ వేస్తున్నాం అనే సంగతి హెబ్రీ పత్రిక 6:6 మనం చూడవచ్చు. హెబ్రీ పత్రిక 6:6 దేవుని దివ్యవాక్యమును అట్టి వారు నూతన పరిచయం దొరకపు అసాధ్యం. ఓకే, కాబట్టి మనం మళ్ళా మన యేసుప్రభుని ఎరిగాం, ఆయన యొక్క రక్త మాంసాల్లో మనం పాలిభాగస్తులు అవుతున్నాం, బాప్తిసం తీసుకున్నాం, క్రమంగా చర్చకు వస్తున్నాం, దశభాగం ఇస్తున్నాం. కానీ మళ్ళా మనం సిలువ వేస్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. ఆ యేసుప్రభుని సిలువ వేసినటువంటి ఆ రోమా సైనికులు ఆ రోజు ఒక్కరోజు మాత్రమే తమ డ్యూటీ ప్రకారం సిలువ వేశారు. కానీ మనం అనుదినము ప్రభుని సిలువ వేస్తున్నామా? అనేక సార్లు మనం తప్పిపోతున్నామా? మాటికి ఆయన గాయాలు రేపుతున్నామా? సో మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ప్రభా, నేను మిమ్మల్ని సిలువ వేయకూడదు, నేను మిమ్మల్ని సిలువ వేయను, నేను రక్షించబడ్డాను, నేను మరలా బాగా సిలువ వేస్తే మరలా మనల్ని రక్షించుట అసాధ్యము, దుర్లభము. కాబట్టి రోమా సైనికులు ఒక్కసారి సిలువ చేశారు, ప్రభు వారిని తెలియక చేశారు మరియు వారి డ్యూటీ ప్రకారం చేశారు కనుక వారిని క్షమించాడు. కాబట్టి మనల్ని కూడా క్షమిస్తారు అని అనుకోకండి. మనం రక్షణ పొందిన తర్వాత, పరలోక సంబంధమైనటువంటి వరములు రుచి చూసిన తర్వాత మరలా బాహాటంగా ఆయన్ని సిలువ వేస్తే మనకు రక్షణ. తర్వాత యేసు ప్రభుతో సిలువ వేయబడినటువంటి ఒక దొంగ, ఈ దొంగ, ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఒక దొంగ
ప్రభుత్వం ఏమన్నాడంటే, నీవు క్రీస్తువా, అయితే నిన్ను నీవు రక్షించుకో, తర్వాత వచ్చి నన్ను కూడా రక్షించు అని అన్నాడు. అప్పుడు రెండవ దొంగ ఏమన్నాడంటే, మనం అదే శిక్షా విధిలో ఉన్నాము, నీవు దేవునికి భయపడవా, మనకి ఇది న్యాయమే. ఇది చాలా చాలా మందికి ఒప్పుకోలేని విషయం ఏంటంటే, మనకి ఇది న్యాయమే అనే మాట ఏ నేరస్తుడు ఒప్పుకోరు. మనము అదే శిక్షా విధిలో ఉన్నాము, నువ్వు దేవునికి భయపడవా. మొట్టమొదటిగా ఈ దొంగ దేవునికి భయపడుగా ప్రారంభించాడు. మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో, మీరు సాంఖ్య గ్రంథంలో చూస్తే అనేక సార్లు దేవునికి భయపడే వాళ్ళకి కలిగే విషయాలు, అనేక విషయాలు ఉంటాయి. దేవునికి భయపడే వాళ్ళకి నిత్య జీవం ఉండదని, వారికి ఘనత కలుగుతుందని, వారికి ఎముకలకు బలం కలుగుతుందని, ఇట్లా చాలా విషయాలు మనం యెహోవా యందు భయభక్తులు కల వారికి ఏమేమి లాభాలు ఉంటాయో అనే సంగతి మనం చూస్తాం. ఆయన భయపడే వారి మీద ఆయన కృప తరతరాలకు నిలిచి ఉంటుందనే మాట కూడా మనం చూస్తాం. కాబట్టి మనం దేవునికి భయపడాలి. మొట్టమొదటిగా ఈ దొంగ అనేక పాపాలు చేశాడు. నాకు ప్రపంచంలో ఎవరన్నా లక్కీ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే ఈ దొంగ అనుకున్నాను. వాడు చాలా హ్యాపీగా లాస్ట్ మినిట్లో ప్రభుని ఆశ్రయించాడు. ఇక్కడ చిన్న లాజిక్ విషయం వాడు తెలుసుకోవాలి. చాలా మంది అనుకుంటారు, మనం పాపం చేసినందువల్ల పరలోకాన్ని పోగొట్టుకుంటాం అని అనుకుంటారు. నిజానికి పాపం చేసినందువల్ల పరలోకాన్ని పోగొట్టుకోవాలి. యేసు ప్రభువుని ఆశ్రయించకపోవడం వల్ల పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఇక్కడ ఇద్దరు దొంగలు కూడా పాపం చేసిన వాళ్ళే, నేరస్తులే. కానీ ఒక దొంగ యేసు ప్రభువుని ఆశ్రయించలేదు, రెండవ దొంగ యేసు ప్రభువుని ఆశ్రయించాడు. యేసు ప్రభువుని ఆశ్రయించినటువంటి దొంగ పరలోకాన్ని పొందాడు. సో అతను మొట్టమొదటిగా దేవునికి భయపడ్డాడు. రెండవది, మనకి ఇది న్యాయమే. ఇది చాలా కష్టమైన విషయం, ఎవరికి వాళ్ళే ఒప్పుకోవడం అంటే. నేను రాసినటువంటి ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజు, పర్షియా దేశానికి చెందిన ఒక రాజు, ఈ రోజు నా బర్త్డే సందర్భంగా మన ఖైదీల్లో ఒకరిని విడిచిపెడదాం అనుకుని జైలుకి వచ్చాడు. జైలుకి వచ్చి జైల్లో ఉన్న ఖైదీని పిలిచి, ఎవరిని విడిచిపెడదాం అనుకుని, ఏమిరా నువ్వు ఎందుకు జైల్లో ఉన్నావు అని ఒకరిని అడిగాడు. వాడు అన్నాడు, అయ్యా నేను ఏ నేరము చేయలేదండి, నేను ఏ నేరము చేయలేదు, జడ్జి గారు సరిగ్గా మూడ్లు లేక నాకు శిక్ష వేశారు అని అన్నాడు. రెండో వాడిని, నీవెందుకు వచ్చావు అన్నాడు. ఆ లాయరు సోంబేరి సార్, సరిగ్గా వాదించలేదు సార్, అందువల్ల నాకు జైలు శిక్ష పడింది అన్నాడు. మూడో వాడిని, నీవెందుకున్నావు అన్నాడు. మా డిఫెన్స్ లాయర్లు మా సాక్షుల్ని తెగమక్క పెట్టేశాడు సార్, అంచేత నాకు జైలు శిక్ష పడింది అన్నాడు. నాలుగో వాడిని, నీవెందుకున్నావా అన్నాడు. పోలీసులకి ఏ కేసు దొరకలేదు సార్, అంచేత నన్ను పట్టు జైల్లో పెట్టారు సార్ అన్నాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా నేను ఏ నేరం చేయలేదు అన్నాడు. ఒకరు మాత్రం సైలెంట్, ఏమరా నీవు కూడా అన్యాయంగా శిక్షించబడ్డావా అని అడిగాడు. అప్పుడు అతను అన్నాడు, లేదు రాజా, నేను చేసిన పాపాలకి తగిన శిక్ష అనుభవిస్తున్నాను, నేను నిజంగా పాపిని, నేను అక్రమం చేసిన వాళ్ళే, నేరస్తునే అన్నాడు. అనగానే రాజా అన్నాడు, ఈ దుర్మార్గుడు ఇక్కడ ఉంటే, ఈ మంచి వాళ్ళందరూ ఏ నేరం చేయని వాళ్ళందరూ ఉన్నారు, ఈ దుర్మార్గుడు ఇక్కడ ఉంటే వీళ్ళందరినీ పాడు చేసేస్తాడు, వీళ్ళని బయటికి పంపించేయను అన్నాడు. నేను నేరస్తుని అని ఒప్పుకున్నటువంటి ఆ ఖైదీ విడుదల పొందడం జరిగింది. కాబట్టి మనం ఈ దొంగ మనకి ఇది న్యాయమే అన్నాడు. తర్వాత మూడవ విషయం ఏంటంటే, ఇతను దేవుని కుమారుడు అని దేవుని యొక్క ఈయన ఏమి నేరం చేయలేదు, మనం చేసిన దానికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం, కానీ ఈయన ఏ నేరం చేయలేదని చెప్పి యేసు వైపు చూచి, ఆయన శిష్యులు అంతవరకు ఆయన ఉపదేశం వినటువంటి అనేక లక్షల మంది జనాలు యేసు ప్రభు సిలువ పడుట చూచి ఆయన విడిచి వెళ్ళిపోయారు. కానీ ఈ దొంగ, ప్రభా నువ్వు మరలా రాజ్యంలో వస్తావు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను దయతో జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. అనగానే, ఎప్పుడో కాదు ఆయన, నీవు నాతో పరదేశంలో ఉంటావు. చాలా మంది అనుకుంటారు, యేసు ప్రభు సమాధి చేయబడ్డారు కదా, పరదేశికి వెళ్ళారు కదా, మరి నేనే ఉంటాడనే మాట ఎట్లా నిజమవుతుంది అని అనుకుంటారు. అయితే యేసు ప్రభు వారు తన ఆత్మను దేవుడికి అప్పచెప్పారు. శరీరం మాత్రం భూమిలో ఉన్నది, పాటు పెట్టబడేది సమాధిలో, కానీ తన ఆత్మను దేవుని దగ్గరికి ఇచ్చారు. కాబట్టి తన ఆత్మను తండ్రికి అప్పగించినప్పుడు ఈ దొంగ కూడా ఆ రోజే చనిపోయి అతను కూడా పరదేశికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ యేసు ప్రభు చెప్పిన మాట ఆ విధంగా నెరవేరు. సో మనం సిలువ వేయబడినటువంటి దొంగ ఏ విధంగా
అన్ని స్టెప్స్ దేవుడికి భయపడ్డాడు, తన పాపని ఒప్పుకున్నాడు, ఔన్నత్యాన్ని గుర్తించాడు. చివరిగా చక్కని ప్రార్థన చేశాడు. విస్తరించి ప్రార్థన చేయకుండా చాలా చక్కగా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. తర్వాత కొంతమంది స్త్రీలు మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనంలో వీరు శ్రమల్లో నిలకడగా ఉన్నారు. చాలా మంది కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు యేసుప్రభువుని వెళ్ళిపోతుంటారు. చాలా మంది మంచిగా స్మూత్ గా జరుగుతున్నప్పుడంతా యేసుప్రభుని ఆశ్రయిస్తారు. కొంచెం కష్టం రాగానే యేసుప్రభుని విడిచి వెళ్ళిపోతారు. అయితే ఈ స్త్రీలు మాత్రం యేసుప్రభుని విడిచిపోకుండా శ్రమంలో నిలకడగా ఉన్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం శ్రమల్లో నిలకడగా ఉండాలనే సంగతి మనకి యేసుప్రభుని నమ్ముకున్నాం అంచేత మనకి ఏ కష్టాలు రావు, మనకి ఏ శోధనలు కలవు, మనం విల్ బి హ్యాపీ అని అనుకోకండి. ఎందుకంటే యేసుప్రభు చెప్పిన మాట ఉంటుంది, మీరు ఇరుకుదారి ప్రవేశించాలి. ఈ ఇరుకుదారి ఎంతవరకు ఇరుకుగా ఉంటుంది? కొంత దూరం వెళ్ళాక అది విశాలం అయిపోతుందా? ఎంత మాత్రం కాదు. ప్రభు రాజ్యం చేరగలరు ఆ ఇరుకుగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది, కష్టాల్లో ఉంటుంది. మనం ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాం. విజయవాడ ఎక్కడ ట్రైన్ ఎక్కగానే మొట్టమొదటి దుగ్గిరాల స్టేషన్ వచ్చింది, తర్వాత పెద్దబాబు కూడా వచ్చింది, తర్వాత సో పెద్దవాళ్ళు కూడా తర్వాత కృష్ణ కెనాల్ వస్తే మనం రైట్ వేలో పోతున్నామని తెలుస్తుంది. ట్రైన్ ఎక్కగానే మనకి ఎటువంటి స్టేషన్ వచ్చిందంటే మనం రాంగ్ రూట్ లో పోతున్నామని తెలిసింది. మీరు వెళ్తున్నప్పుడు అన్ని కష్టాలు శ్రమలు ఉన్నప్పుడే మీరు సరైన దారిలో వెళ్తారు. తర్వాత శతాధిపతి యేసుప్రభు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాడు. ఇతను నిజంగా దేవుని కుమారుడే అని చెప్పాడు. మనం శతాధిపతి వల్లే యేసుప్రభు దేవుని కుమారుడిని విశ్వసిస్తున్నామా? చివరిగా యేసుప్రభు తన ఆత్మను దేవుడికి అప్పగించిన తర్వాత నికోదేము, ఇప్పుడు చదివిన వాక్యంలో ఉన్న ప్రకారం నికోదేము అరిమతయి యేసుకు చాలా అత్తలు 150 సేర్లు అత్తలు తీసుకొచ్చి ఆయనను ఆ వస్త్రంలో ఆయన చుట్టి దాన్ని ఆ సుగంధ ద్రవ్యంతో అభిషేకించి ఆయన సమాధించారు. తనకు ఉన్న దాన్ని దేవుడికి ఇచ్చారు. మనకు ఉన్న దాన్ని దేవుడికి ఇస్తున్నామా? అరిమతయి యేసేపు, నికోదేము దేవుడికి ఏమి ఇచ్చారో అలా మనం ఇస్తున్నామా? ఈ 12 మందిని మీరు జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ ఉన్నారు. మనం మంచి వాళ్ళలోనే వారి యొక్క స్ఫూర్తిని తీసుకుందాం. వారు ఏ విధంగా జీవించారో మనం కూడా ఆ విధంగా జీవిద్దాం. చెడ్డ వాళ్ళ యొక్క ప్రవర్తన మనలో ఉన్నట్లయితే, యూదాయిలాగా ధనాశ మనలో ఉన్నట్లయితే, మనుషులను సంతోషపెట్టాలని ఆశ అనుకుంటే, లేకపోతే సైన్స్ మహత్కార్యాలు చూడాలని, సూచక్రియలు చూడాలని ఏ రోజు వల్ల ఆశపడితే అటువంటి విడిచిపెడతాం. మనం యేసుప్రభు చెప్పిన విధంగా జీవితం ఆయన కృపకు బాధ్యతతో. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.